3 సంవత్సరాల క్రితం వెస్టీజ్లోకి వచ్చి 3 years నుంచి మీటింగ్కి వెళ్తూ ఉన్నాడు. కిరాణా షాప్ నడుపుకుంటే పల్లెటూరులో ఎంత ఇన్కమ్ రావచ్చు? ఒక 20, 30, 40 వేలు, అంతకని ఎక్కువ ఉంటుందా? ఆ 30 వేలు కూడా అప్పుడే ఉంటాయి. మళ్ళీ అప్పులు గట్టిగా అడిగి తెస్తారా పల్లెటూరులో? ఇచ్చినావు పోయా, నువ్వు కానీ ఇచ్చినావు. అలాంటి ఖాతాలు రాసుకుండేవాడు. మరి ఏమన్నా కాయలు కూరగాయలు రాసేవాడు ఏమన్నా? నిజం చెప్పు. లేవా? టమాటాలు చెరుకాయలు లెక్కలు 100 పుస్తకం, ఇంత పుస్తకం ఉండదు నాకు చూసి. అంటే మనకు వచ్చే లాభం ఎప్పుడు ఆ పుస్తకంలోనే ఉంటాయి, అవి చూసుకుంటా ఉండాల్సింది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చిన్నగా జాయిన్ చేసి మాతో జర్నీ చేసి మా గాలి ఎక్కువ తగిలితే, నోట్ దిస్ పాయింట్, వెస్టీజ్ వాళ్ళ గాలి తగలటం వల్ల ఇప్పుడు లాస్ట్ మంత్ 1,96,000 వచ్చింది చెప్పు. కోటేశ్వరరావు తోటి చాలా మందికి చెప్పినాం, ఎవరికి అంటుకోవాలా, నేను ఒక్కడికే అంటుకున్నది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కార్ తీసుకొని ఇప్పుడు కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు కూడా తెచ్చుకొని హ్యాపీగా ఉన్నది. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టైం ఎక్కువ లేదు మనకి. గురువు గారికి మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కోటప్పకొండలో ఒక ప్రోగ్రామ్ ఉంది. మన టీంలోనే ఒక వ్యక్తి చీరాల నుండి చిన్న ఐటీసీ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి